పెద్దలు దర్వెల్లన గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దయచేసి ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా బండి సంజయ్ గారిని ఆహ్వానిస్తున్నాను. పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. ఇప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బహిరంగ సభ పెట్టి తిట్టకుండా తిట్టినా తెలిసింది. ఇప్పుడే గట్టిగా సెగ తగిలింది, కాషాయం సెగ. ఏడాదిలోనూ అది తగిలినట్టున్నది. మనం దేశం మొత్తం తిరిగేస్తా, ఉద్ధరిస్తా, దేశం మొత్తం ఇది వీక్తా అది వీక్తా అని వేయండు, ఏం వీకలేకపోయాడు. 4 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్ వచ్చినాయి, ఫలితాలు బయటపడ్డాయి. ఏడు తలగలను కాషాయపు సెగ మంచిగా తగిలింది. తగిలినాక ఇప్పుడు మళ్ళా వాగుడు స్టార్ట్ చేసిండు. కాషాయపు జెండా నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రికి గతంలో కాషాయపు వాదులు ఇచ్చిన గుణపాఠం మీద సరిపోనట్టున్నది, మర్చిపోయినట్టున్నాడు. చాండోలే కదా కాషాయపు జెండా నుంచి ముఖ్యమంత్రికి తెలియదు. మరి పాపం పచ్చ జెండాలు బాగా అలుముకోసి మీదేసుకొని తిరుగుతారు కదా పచ్చ జెండా. రంగంతా పచ్చదైన, లోపల జంతా రంగ పచ్చదైనది. తెలుసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. కాషాయపు జెండా అంటే ఒక భగవధ్వజం, అది ఒక ధర్మధ్వజం. అది కాషాయపు జెండాను తీసుకుపోయి బంగాళాఖాతంలో పడేస్తారట. కొంచెమన్నా సోయి లేక మాట్లాడతాడో, సోయిండు మాట్లాడతాడో. ఆ సాయంత్రం పూట మీటింగ్ పెట్టదంటే పెడతారు చాలా మంది. టీఆర్ఎస్ వాళ్ళకి చెప్పిన చాలా సందర్భాల్లో, సాయంత్రం పూట మీటింగ్ పెట్టకూడదు అని పెడితే పొద్దున 10 గంటలకు పెట్టుర్రి, ఏది మాట్లాడో కరెక్ట్ మాట్లాడతాడు. సాయంత్రం అంటే సారు అదుపు తప్పుతాడు పాపం. అదుపు తప్పి మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడో, ఏం చేస్తాడో. ఆ నోరు హద్దులు ఉండదు, నోరు కంట్రోల్ ఉండదు, ఆయన కంట్రోల్ ఉండదు, ఆయన హామీలు కంట్రోల్ ఉండయి, ఇవి కంట్రోల్ ఉంటాయి ఆయనకు. అందుకే సాయంత్రం పూట మీటింగ్ పెట్టకూరి, సాయంత్రం పూట విలేకరుల సమావేశం పెట్టకూడని చెప్పి టీఆర్ఎస్ నాయకులు గతంలో విజ్ఞప్తి చేసిన ఆయన చెప్తే నింటలేడా, ఏం మాట్లాడుతాడో ఆయనకి తెలుస్తలేదా. అయిపోయి నిన్న మొన్న ఇవాళ ఎగ్జిట్ పోల్ చూసిండు. భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని చెప్పి తెలుసుకున్నాడు. కాబట్టి మళ్ళా ఆ దృష్టి మళ్లించాలి. దృష్టి మళ్లించడానికి మళ్ళీ ఏదో ఒకటి సంచలనం మాట్లాడాలి. గడుపుకోవాలి, పూట గడుపుకోవాలి. మళ్ళీ ఈ 2 రోజులు, మళ్ళీ 3 రోజులు, మళ్ళీ రేపటి నుంచి ఎల్లుండి మొత్తం దేశం మొత్తం హంగామా జరగబోతున్నది, విజయోత్సవాలు జరగబోతున్నది. పాపం నేను ఈయన పోయేమో మొత్తం దేశం మొత్తం తిరిగిండు, ఎక్కడ ఎవరి కలవాలో కలిసిండు, ఎవరికి ఎన్ని పైసలు ఇవ్వాలో ఇచ్చిండు, పిలిపించుకొని సంచుల ముట్టలు ఇచ్చిండు. వాళ్ళు రాకుంటే ఈయన పోయి ఇచ్చొచ్చిండు. అడవై 2 రకాలు చేసిండు, ఏ రకానికి ఆకుండా వేయండు. ఇవాళ మళ్ళా ఎగ్జిట్ పోల్ చూసినాక ఆయన మతి భ్రమించింది. కాసేపు సగా మంచిగా గట్టిగా తగిలింది, ఎక్కడ తగలాలో మంచిగా పవర్ఫుల్, బాగా గట్టిగా తగిలింది ఆయనకు. ఇప్పుడు మళ్ళా కాషాయం జొలికొచ్చిండు. చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, కాషాయం జెండా ఏందో తెలుసా నీకు అసలు? ఫస్ట్ పచ్చ జెండా గురించి నీ అన్ననో తమ్ముడో బావనో బామడో చెప్పినవచ్చు. కాషాయం జెండా గురించి తెలుసా? ఇలా మహాభారతంలో పాండవులకు కౌరవులకు యుద్ధం జరిగినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు కాషాయం జెండాను వాడిండు ధర్మం కోసం. ధర్మం కోసం ఉన్నటువంటి జెండా కాషాయం జెండా. నమ్మితే ప్రాణమిస్తుంది, ఆశీర్వదిస్తుంది. నమ్మక ద్రోహం చేస్తే తీసుకుపోయి ఎక్కడ కలపాలో అక్కడ కలుపుతుంది. కాషాయపు జెండాకు జోలి కష్టం అందరూ కూడా తెరమరిగిపోయిన విషయాన్ని ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోసారి. నీలాగా చాలా వందల మంది వచ్చారు. కాంగ్రెస్ పార్టీలు గిట్లా అన్నారు, కమ్యూనిస్ట్ పార్టీలు గిట్లా అన్నారు. ఏమేం చేయాల పరిస్థితి? గల్లీ లేరు, ఢిల్లీ లేరు. వాళ్ళ దానిలో నీకు ఇంత పార్టీ నీది. నువ్వట దేశంలో బీజేపీ తీసుకుపోయి బంగాళాఖాతం తీసుకుపోయి మూసినది కలుపుతారు. నేను నీలో అది కొబ్బరి నీళ్ళు చేస్తాను కదా, మూసినదిలా తీసుకుపోయి దానిలో కలుపుతారు. కాషాయం జోలికి వస్తే అంటే పచ్చ జెండా రాణిస్తావా తెలంగాణ రాష్ట్రంలో?
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రోజులు పచ్చ జెండాలకు ఈ తెలంగాణ రాష్ట్రంలో అవకాశం ఇవ్వనీయం. కాషాయపు వాదనం తెగించి కొట్టుతాం, ప్రాణం ఇస్తాం అవసరం వస్తే. త్యాగాలకు సిద్ధపడ్డ జెండా కాషాయపు జెండా, త్యాగాలకు వెనుకరగని జెండా కాషాయపు జెండా. అటువంటి కాషాయపు జెండాను భారతీయ జనతా పార్టీ బంగాళాఖాతంలో కల్పిస్తావా? సరే, మా దేశంలో బంగాళాఖాతం కల్పిస్తావు. నిన్నేడా ముచ్చిన కలపటా? నేను రాలే, బుద్ధి రాలే. కరీంనగర్లో హిందూగాళ్ళు బొందగాలంటే తీసుకుపోయి బొంద పెట్టినటువంటి విషయాన్ని గుర్తురాలే. నిజామాబాద్లో, కరీంనగర్లో, ఆదిలాబాద్లో, సికింద్రాబాద్లో. మత పిచ్చి ఎవరికున్నది? మాకుందా మత పిచ్చి? రజాకర్లను సంకరించుకుని తిరిగేది ఎవరు? పచ్చ జెండాలను సంకరించుకుని తిరిగేది ఎవరు? నువ్వే కదా. వాళ్ళు మంచి వాళ్ళ? వాళ్ళు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. వాళ్ళు సెక్యులర్ వాళ్ళేమో. నువ్వే కదా. జిహెచ్ఎంసీ సిగుండల కొంచెం మాట్లాడడానికి జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో నువ్వే మొత్తం కాషాయపు వస్త్రాలు వేసుకొని నేనే నిజమైన హిందువు అని చెప్పుకుంటే కదా. పెద్ద పేపర్ రాయించుకోండి. నీ పేపర్ ఉంది కదా, బూత్ పత్రిక. దానిలో పెద్దగా రాయించుకున్నావు, ఇట్లా పెట్టి చెవిపినట్టు. నేనే నిజమైన కాషాయవాదిని, నేనే నిజమైన హిందువు. మరి నిన్న కలపాలి తీసుకపోయి కాషాయ వస్త్రాలు వేసుకొని నేనే నిజమైన హిందూ అని చెప్పుకున్నావు కదా. నేను ఏడగలుపుడు నీలాంటి మూర్ఖుల నోటి నుంచి ఎస్ నేనే హిందువును అని చెప్పించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. గుర్తుంచుకో రాష్ట్ర ముఖ్యమంత్రి. అన్ని పార్టీలు గతంలో హిందూ అని చెప్పడానికి భయపడే, సిగ్గుపడే రాజకీయ పార్టీల నాయకులు అందరితో పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్ మేము కూడా హిందువులమే, నేను కూడా హిందూనే అని చెప్పించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అది గుర్తుంచుకో రాష్ట్రం. నీ నోటి నుంచి కూడా చెప్పించినాం. నీ నోటి నుంచి కూడా నేనే హిందువును, నేనే నిక్కార్సైన హిందువును, నేనే భయంకరమైన హిందువును అని చెప్పించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. నిన్ను ఏడగలపాలో ఒక్కసారి చెప్పుకో రాష్ట్ర ముఖ్యమంత్రి. మాకు మత పిచ్చిందా? మరి నీకేం పిచ్చింది? నువ్వు సంకలేసుకొని తిరిగే ఎంఏం పార్టీ మంచిదేమో, సెక్యులర్ పార్టీ ఏమో. నేను కూడా చంపుతాడు. 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చంపుతాను. నేను కూడా తను నువ్వు నువ్వు అంటే దేవుళ్ళను, ధర్మాన్ని కించపరిచేటువంటి వాళ్ళు మంచోళ్ళు. రజాకార్ల పార్టీ మంచి పార్టీ. ఇవాళ భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ. మత పిచ్చా మాకు? ఉండకుండా ఏం చేస్తావు? నీలాంటి వాళ్ళు వచ్చినాక, నీలాంటి మూర్ఖులు ఒక వర్గానికి కొమ్ము కాసేట్టు మూర్ఖులు వచ్చినాక మేము బట్టి ఇంట్లో కూర్చోమంటావా? అన్ని మూసుకొని కూర్చునే పార్టీ కాదు అది. అటువంటి కార్యకర్తలం కాదు. నీ నోరు మూపించే పార్టీ భారతీయ జనతా పార్టీ. జాగ్రత్తగా ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి. కాషాయం జెండాకు జోలికి రాకు. హిందూ ధర్మాన్ని కించపరచకు. హిందూ సమాజాన్ని అవహేళనీయకు. హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేయకు. నీలాంటి పోటుగాలు, తోపుగాలు చాలా మంది వచ్చారు, తెరమరుగైపోయారు. మూసినలు కలుపుతారు నేను బిడ్డ. నేను ఏడ చాతనైతే లేదు. నీ మాట ఎవ్వడు ఇంటలేని కొత్త డ్రామాకు తెరలేపి మరొక్కసారి మతం విద్వేషాలు రగిలించి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం నువ్వు చేస్తే నిన్ను ఏం చేయాలో అది చేస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి పూజలు ఎందుకు చేస్తున్నావు? నీ చెప్పిన పొద్దున మళ్ళీ చెప్తున్నా, ఫామ్ హౌస్ లో పూజలు చేస్తున్నావు. అసలు నువ్వు ముఖ్యమంత్రి ఎట్లయితావని అంటున్నా నేను. నువ్వు పూజలు మొదలకంత ముందు నీకోసం చేసుకున్నావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? మాలాంటి నాయకుడు అందరి నాశనం కోసం తాంత్రిక పూజలు చేస్తున్నావా? చేస్తలేవా? నీ ఫామ్ హౌస్ లో తవ్వి చూస్తే అన్ని నిమ్మకాయలు తేట. అందుకే నీ ఫామ్ హౌస్ కు ఎమ్మెల్యేలు, మంత్రులు రావడానికి భయపడుతున్నారట. ఆ ఎమ్మెల్యేల, మంత్రుల పిల్లలు, తల్లిదండ్రులు బాగా ఫామ్ హౌస్ ఒక మంత్రి పదవి ఎమ్మెల్యే ఉంటది, వీక్తది. ఆ ఫామ్ హౌస్ మొక్కన ఓకు అన్ని తాంత్రిక పూజలు చేస్తున్నారట. బీజేపీలు మొత్తం నాశనం కావడానికి నువ్వు నాశనం అవుతావు. నువ్వు పూణే ఓకులంటే ఫామ్ హౌస్కి ఎవరు వదలడు అడిగా. అన్ని నిమ్మకాయలు అంటే దానిలో నిమ్మకాయలు ఎర్రగా వేసి పెడుతున్నావట. అవి ఎవరు వెళ్తాయి? అవి మేము ధర్మరక్షకులం. మేము ఇది నువ్వు బాగుండాలని కోరుకునేటోళ్ళం. మేము
నువ్వు నిండు నూరేళ్ళు ఉండాలని కోరుకుంటాం, ఇంకా ఎక్స్ట్రా బోనస్ అష్టైశ్వర్యాలు ఉండాలని కోరుకుంటాం నీ గురించి మేము. ఇంకో నాశనం కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు, అటువంటి నాయకులు మేము కాదు. సంస్కారం మాకు ఉంది, అందరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ నువ్వేం చేస్తున్నావు? మా నాశనం కోరుకుంటున్నావు, తాంత్రిక పూజలు చేస్తున్నావు. చేస్తలేవా నువ్వు? చెప్పు, చేస్తలేవా? గుండె మీద చేసుకొని చెప్పు, నేను తాంత్రిక పూజలు చేస్తలేను, చేస్తే నాకే తగ్గుతాను చెప్పు. నువ్వు మంచి పడాలని కోరుకుంటా నువ్వు చెప్పాలి. ఎప్పుడు ధైర్యం ఉందా? చెప్పే ధైర్యం ఉందా నీకు? మా నాశనం కోరి, ఇతర పార్టీ నాయకుల నాశనం కోరి నువ్వు తాంత్రిక పూజలు చేయడం వల్లనే నీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. రాసిపెట్టుకో. ఇలా నువ్వు కాషాయపు జెండా గురించి మాట్లాడతావు. ఎందుకు ఎవరు ఏమన్నాడు? గోవిందం ఏమన్నా కదా, గోల్మాల్ గోవిందం దేశంలో. నువ్వు ప్రపంచానికి గోల్మాల్ గోవిందానికి అధ్యక్షుడు నువ్వే. గోల్మాల్ చేస్తే కదా మళ్ళీ అబద్ధాల ఆస్కారం అడిగాడు, అంతకంటే పెద్దవాడు నీకు ఇవ్వాలి. ప్రపంచ అంతర్జాతీయ ప్రపంచ గోల్మాల్ గోవిందానికి అధ్యక్షుడు నువ్వే, ఆ సంఘానికి నువ్వే. నీకంటే పెద్ద ఇవ్వలేడుగా. ఎందుకంటే ఇక్కడ గోల్మాల్ చేసే నువ్వు ఇలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినవు. గట్టిగా తలిగింది టీవీలు చూసినాక, ఎగ్జిట్ పోల్ చూసినాక. ఏం మాట్లాడుతుంటే అనేకే తెలుస్తలేదు. మళ్ళా భారతీయ జనతా పార్టీ ఇవాళ మళ్ళా ఎగ్జిట్ పోల్లో వస్తుందని తెలిసిన తర్వాత మళ్ళా కూడా వీకెండ్ ఇవ్వాల. ఆ పేగుడు అని ఒక్కసారి అబద్ధం చెప్తే ప్రజలు నమ్ముతారు. అబద్ధం చెప్తే ఏ మనిషి అయితే మనది మనకే అసహించుకుంటాం. నేను అబద్ధం ఆడితే మళ్ళా రేపు అబద్ధం ఆడితే జనం ఏముంటారు, చూసి తూపంటారు, నవ్వుతారు, అసహించుకుంటారు అని చెప్పి మనిషి అంటే మనకే ఇన్సల్ట్ అనిపిస్తుంది. కానీ అది ఏం అంత బరిదగించింది అయిపోయా, అది ముద్దువారిపోయింది. ఇక అబద్ధాలు ఆడి 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 కోసి కోసి వాగి ఇక అబద్ధం ఆడిపోయింది. మళ్ళీ స్టార్ట్ చేసి రేపు 10 గంటల కన్నా టీవీలు చూడాలన్నట. నేను రోజు చూస్తారు 10 గంటలకేంది, నువ్వు జోకర్ అయిపోయినావు. నువ్వు ప్రెస్ మీటింగ్ పెట్టా, నేను ఫుల్ చూస్తున్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కోవిడ్ అప్పుడు చెప్తే కదా, కోవిడ్ అప్పుడు అందరు లాక్డౌన్ ఉంటే అబ్బా మన ముఖ్యమంత్రి ఎప్పుడు ప్రెస్ మీటింగ్ పెడతారా, ఈ కోతలు ఎప్పుడు చూడాలా, ఫుల్ టైం పాస్ ఉండే. ఇప్పుడు గరైంది, నువ్వు బహిరంగ సభ పెడితే కేపాలు ఉండే సేమ్ ఆ స్పీచ్ గిట్టారు. మళ్ళీ మాట్లాడారు ఇది ప్రపంచాన్ని మొత్తం ఒకటి చేసిన, యుద్ధాన్ని ఆపిన, యుద్ధం చేస్తా, అమెరికా అధ్యక్షుడు వచ్చిన కాలు మొక్కిండు, రష్యా అధ్యక్షుడు కాలు మొక్కిండు అని చెప్పి చూస్తారు. ఇప్పుడు ఈయన గట్టినే, ఈయన బహిరంగ సభ అంటే ఇవాళ చూసిరు కదా, దేశ రాజకీయాలకు పోతున్నా అంటే ఎవరు సపోర్ట్ కొడుతున్నాడు, ఇదే స్పందన అంతా వస్తుందట. దేశ రాజకీయాలు మొన్న తిరిగితే ఏం చేసినావు? బాగా తిరుగుతావు కదా, మన ముంబై పోతివి, ఇంకా రాంచీ పోతివి, ఢిల్లీ పోతివి, వారణాసి పోతాను పోనే పోకపోతివి. ఆ వారణాసిలో పోస్టర్లు వేసిరట. పోస్టర్లు వేసినాక తెల్లారే తీర్థయాత్రలు ముగించుకొని మళ్ళీ స్టోలట. అరే విచిత్రమైన మనిషిగా ఆడుతుంది ఈయన ఎవరో చూసిపోవాలని చెప్పి అందరూ ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకున్నారట, ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసుకున్నారట. చూద్దాం ఈ విచిత్రంగా మంచిగా ఆడుతుంది, ఎక్కడో చూసినాం ఈయన చూసిపోవాలని చెప్పి అందరూ తీర్థయాత్రలు పోడించుకున్నారట. పొడిగించుకొని అక్కడ ఆగినట. ఆయన ఈ మనిషి రాకపోయా, మా టికెట్ పైసలు వేస్ట్ అని చెప్పి అందరు బాధపడ్డారట. ఈ విచిత్రమైన పోతాడు ఎవరు దగ్గరలో నేను ఈయన ఎవరు రమ్మలే కాబట్టి పోతే బాగుండు. పోతే ఈయన ఏందో ఈయన సంగతి తెలుస్తుండే. ఆడ రేపు 10 గంటలకు టీవీ చూడాలంట అందరు. పక్కా చూస్తాం, టీవీ చూస్తాం, నీ సంగతి కూడా చూస్తాం. నువ్వు మా 3 శాసనసభ్యుల తాకిడి తట్టుకోవడానికి భయపడే సస్పెండ్ చేస్తేవి. నేను చూడమా, నేను చూస్తాను, నీ సంగతి చూస్తాం. నీతో ఏం కాదు, మర్చిపోను, నీతో ఏం కాదు, నువ్వు ఏం చేయలేవు, రాసిపెట్టుకో. నీకు ఇంత పార్టీ నీది. నీలాంటి వాళ్ళు చాలా మంది భారతీయ జనతా పార్టీని అనదొక్కాలే, అడ్డగించాలే అని చెప్పిన అందరు కూడా తెరమరుగైపోయారు. అందరు కూడా తెలుసుకో సార్, చరిత్ర తెలుసుకో. మళ్ళీ బుక్స్ ఒకసారి మర్చిపోయినట్టున్నావు. 60,000 బుక్స్ 40 బుక్స్ అంటే మళ్ళీ సార్ చదువు, ఏం పీగుడు పని లేదు కదా, చదువు, మంచిగా చదువు. భారతీయ జనతా పార్టీ చరిత్రను తెలుసుకో. భారతీయ జనతా పార్టీ ఈ కాషాయపు జెండావాదులు, త్యాగాలు చేసినారు ఈ దేశం కోసం. నువ్వేం త్యాగం చేసినావు?
నీ కుటుంబం ఏం త్యాగం చేసింది? అరే మా శ్యామా ప్రసాద్ ముఖర్జీ 370 ఆర్టికల్ రద్దు కోసం ప్రాణత్యాగం చేసిండు. అనేక మంది కార్యకర్తలు నక్సలైట్ల చేతిలో, టెర్రరిస్టుల చేతిలో ఈ కాషాయపు జెండా కోసం ప్రాణత్యాగం చేసినాం మేము. ఇంకా త్యాగం చేయడానికి సిద్ధమైనాం. నువ్వు సిద్ధమా చెప్పు? నీ తెలంగాణ కోసం నువ్వేం త్యాగం చేసినావు? నీ కుటుంబం ఏం త్యాగం చేసింది? నెంబర్ 1 తెలంగాణ ద్రోహి నువ్వు. నెంబర్ 1 తెలంగాణ ద్రోహి నువ్వు. రేపు టీవీ పక్కా చూస్తావు. ఏం చేస్తావు? రేపు మళ్ళీ కోతలకు వస్తావు. ఏం చేస్తాడు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి? ఇవాళ భారతీయ జనతా పార్టీ మిలియన్ మార్చ్ కు పక్కా ప్లాన్ చేసిన తర్వాత అది తెలుసుకున్న ముఖ్యమంత్రి మళ్ళా రేపు నిరుద్యోగ యువతను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని, నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినా, ఉద్యోగాలు ఇచ్చినా, నిరుద్యోగ వృత్తి ఇచ్చినా ఎవ్వరు నంబర్. నేను బడ్జెట్ లో కనీసం ప్రస్తావన, బడ్జెట్ లో నువ్వు బడ్జెట్ కేటాయించకుండా, నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పకుండా, నిరుద్యోగ వృత్తి విషయంలో బడ్జెట్ లో కేటాయించకుండా నువ్వు ఏ విధంగా ఇస్తా అంటావు? మళ్ళీ కొత్తడిగా మళ్ళీ కోతలు కోసి మళ్ళీ ఒకసారి నిరుద్యోగ యువతలో కూడా మళ్ళీ కోచింగ్ తీసుకొని ఇంట్లో ఉన్న బంగారం అమ్ముకొని ఎట్లా మూడుకుడు ఇవ్వాలని చెప్పి వ్యవసాయం చేసుకుంటారు, కూలి పని చేసుకుంటున్నారు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటారు కొన్ని ప్రాంతాల్లో. మళ్ళీ ఈయన ఆశ పెడితే మళ్ళీ ఈ ఊర్లలో ఏం చేయాలి? మళ్ళా ఉన్న ఆస్తులు అమ్ముకొని మళ్ళీ కోచింగ్ సెంటర్లకు వచ్చి మళ్ళీ కోచింగ్ తీసుకొని మళ్ళీ ఇయ్యకపోగా కూడా మళ్ళా ఆత్మహత్యలు చేసుకోవాలి. ఇక ఎంతమంది నీ పాప నీ 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 వ్యవహార శైలి వల్ల, నీ మోసపూరితమైన మాట వల్ల ఎంతమంది ఇప్పటికీ ఆత్మహత్య చేసుకున్నారు? వాళ్ళందరికీ కారణం నువ్వు. వాళ్ళ ఆత్మహత్యల కారణం నువ్వు కదా? నువ్వు అంతకుని నువ్వు చేయలేవు. ఎట్టి పతో నీ బిస్వాల్ కమిటీ ఇచ్చినటువంటి 191,000 ఉద్యోగాలకు నింపాల్సిందే. మళ్ళీ నోటిఫికేషన్ పేరుతోని మభ్య పెట్టే ప్రయత్నం చేయకు. 191,000 ఉద్యోగాలు నువ్వు రేపు ఇవ్వాల్సిందే. ఇస్తావా? ఇయ్యవా? మళ్ళా నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ నీ దగ్గర మనుషులతోని మళ్ళీ కోర్టుల కేసేసి మళ్ళీ బీజేపీ కాంగ్రెస్ ఇంకోలో ఆపిరని చెప్పి మళ్ళీ బదనాం చేసి మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులు మోసం చేయడం కాదు. నీ దగ్గర లీగల్ టీం కరెక్ట్ లేకుంటే చెప్పు, నేను లీగల్ టీం పంపుతాం మేము మా పార్టీ నుంచి. నోటిఫికేషన్ ఇచ్చే ముందు అన్ని పార్టీలు లీగల్ అడ్వకేట్ పిలిచి మాట్లాడు. 191,000 నేను ఉద్యోగాలు ఇస్తున్నా, కొన్ని అభ్యర్థాలు చెప్పండి, ఇట్లా ఇద్దామని చెప్పు, పిలిపి అందరితో మాట్లాడి మళ్ళీ లీగల్ టీం పంపిస్తాం మేము. కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడు, వాళ్ళు కూడా లీగల్ టీం పంపిస్తారు. మాకు ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. మాకు కావాల్సింది ఈ తెలంగాణ రాష్ట్రంలో బిస్వాల్ కమిటీ చూడండి 191,000 ఉద్యోగాలు వెంటనే ఇయ్యి. నోటిఫికేషన్ల పేరుతోని మోసం చెయ్యకు. ఇస్తావా? మళ్ళీ 5,000కో 10,000కో 30,000కో ఇచ్చి మళ్ళీ వాటి మీద ఏదో వెట్టే ప్రతి చేస్తే నిరుద్యోగ యువత తిరగబడతారు. రాసిపెట్టుకో. రేపు 191,000 ఉద్యోగాలు వెంటనే ఇవ్వాల్సిందే. టిఎస్పిఎస్ లో ఒకటేసారి ఎన్రోల్మెంట్ ఉంటుంది, ఒకటేసారి ఎన్రోల్మెంట్ దాని మన నోట్ చేసుకోవడం ఉంటుంది, అలా రిజిస్టర్ చేసుకుని ఉంటుంది. 25 లక్షల మంది ఇవాళ టిఎస్పిఎస్ లో నమోదు చేసుకునేది వాస్తవమా కాదా? ఈ 25 లక్షల మందికి బకాయి నువ్వు ఎప్పుడైతే హామీ ఇచ్చినావో ఎన్నికల సందర్భంగా 3,000 రూపాయలు ఇస్తున్నావో, రేపు పెంచితే వచ్చు ఒక 5,000 3,000 మళ్ళీ 2,000 పెంచి ఆ 3,000 మర్చిపోతాడు చేస్తారు కదా అని ఇలా జిమ్మికులు చేస్తారంటే ఆ పాత 3,000 కదా అది మర్చిపోవాలంటే మళ్ళీ 2,000 పెంచుతాంటారు. ఇచ్చేలేదు. 25 లక్షల మంది నిరుద్యోగులకు వెంటనే ఇప్పుడు లెక్క ప్రకారం 1,20,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగి 25 లక్షల మంది నిరుద్యోగులకు టిఎస్పిఎస్ లో నమోదు చేసుకున్నట్టు 25 లక్షల మంది నిరుద్యోగులకు నువ్వు ఇప్పటివరకు ఇస్తా అన్నటువంటి 1,20,000 రూపాయలను ఈ 25 లక్షల మంది నిరుద్యోగుల అకౌంట్లలో తప్పకుండా వేయాల్సిందే. రేపు వేస్తీరు. 20 లక్షల మందికి 20 లక్షల మందికి ఎట్టి బస్లో 1,20,000 రూపాయలను వాళ్ళ అకౌంట్లో వేయాలి. వేస్తావా? వేయవా? తొలగించిన విద్యా వాలంటీర్లను, ఫీల్డ్ అసిస్టెంట్లను వాళ్ళని వెంటనే ఆదుకోవాలను, వాళ్ళని చేసుకోవాలా విధుల్లో పట.
22,000 మంది స్కావెంజ్ చేసిన మళ్ళీ తీసుకో, వాళ్ళంతా నిరుద్యోగులు వాళ్ళు కూడా. మళ్ళీ దీనిలో జోడియకు, మళ్ళా దీనిలో జోడించి మళ్ళీ ఇంతమందికి ఇస్తానా 1,91,000 వేరే, ఇవి వేరే. మళ్ళా వీళ్ళందరూ ఉండలో తొలగించినావు నువ్వు. ఇవి ఎట్టి బస్సులో నువ్వు ఇవ్వాల్సిందే, నువ్వు ఇచ్చి తీరాల్సిందే. నువ్వు ఇది ఇవ్వకుంటే నువ్వు మభ్యపెట్టి మోసం చేస్తే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఏదో మిలియన్ మార్చు చేస్తామని చెప్పి నువ్వు మోసం చేసే ప్రయత్నం చేయకు. మళ్ళీ కేవలం నిరుద్యోగ వృత్తి, కొంతమందికి నిరుద్యోగ వృత్తి ఇచ్చి మళ్ళీ ఉద్యోగాల జాడ లేకుండా నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి మళ్ళీ దాన్ని తప్పు నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వకుండానో ఏదో ఒకటి ఇచ్చి మోసం చేసే ప్రయత్నం చేస్తే నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. 20 లక్షల మందికి ఎట్టి బస్సులో 1,20,000 రూపాయలు ఇవ్వాల్సిందే. 1,91,000 మంది బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. విద్యా వాలంటీర్లను, ఫీల్డ్ అసిస్టెంట్లను, స్కావెంజర్స్ను తిరిగి తీసుకోవాల్సిందే. ఇవి ఇవ్వకుండా నువ్వు ఏదో కోతలు వస్తే మళ్ళీ మెడకాయ తలకాయ. మళ్ళీ ఇంకోటి మాట్లాడినట్టు, ఇది తెలంగాణను అభివృద్ధి చేసి ప్రగతి సాధించడం, దేశం మొత్తం ప్రగతి సాధించాలన్నట్టు. అబ్బా ఏం ప్రగతి సాధించినావు అబ్బో. బంగారు భారత్ కొత్త స్టార్ట్ చేసింది. మళ్ళీ బంగారు భారత్, ఇక బంగారు తెలంగాణ అయిపోయింది, ఇక బంగారు భారత్ స్టార్ట్ చేసింది. అంకుల్ ఏం చేస్తావు బంగారు భారత్? మళ్ళీ సేమ్ దేశానికి దళితుని ప్రధానమంత్రి చేస్తాను తల నరుక్కుంటా, మెడకాయ మీద తలికా ఉన్నసేపు నేను అబద్ధం ఆడా. ఇదే నన్ను చెప్పేది. ఒకసారేమో మెడకాయ మీద తలికా ఉండంటావు, ఒకసారి మెడ నరుక్కుంటా అంటావు, ఒకసారేమో కాళ్ళకు ముళ్ళు చూస్తే నోటితో తీస్తా అంటావు. ఒకసారి ఇన్ని అబద్ధాలు అంటావు నువ్వు. నువ్వు దళిత బంధు ఇచ్చినావంటే తెలంగాణ ప్రగతి సాధించింది. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన కాబట్టి తెలంగాణ ప్రగతి సాధించింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన కాబట్టే తెలంగాణ ప్రగతి సాధించింది. నిరుద్యోగ వృత్తి ఇచ్చిన కాబట్టే తెలంగాణ ప్రగతి సాధించింది. దళితులకు 3 ఎకరాలు ఇచ్చిన కాబట్టే తెలంగాణ ప్రగతి సాధించింది. ఇంతే కదా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను పూర్తి స్థాయిలో ఆదుకున్న కాబట్టి తెలంగాణ ప్రగతి సాధించింది. ఇక్కడ ప్రగతి సాధించింది కాబట్టి ఇప్పుడు దేశాన్ని బంగారు భారత్ చేస్తావట. అబ్బో ప్లాన్ బాగున్నది. గుర్తుంచుకో, పీకేలు బోకేలు అన్ని కూడా అక్కడికే అవుతావు నువ్వు. అంతకంటే రావు ఇక గాడికే. నీకు లాస్ట్ మిగిలేది పీకేలు బోకేలే. అంతకంటే ఏం చేయలేవు, నువ్వు ఏం సాధించలేవు. ఎస్టీ రిజర్వేషన్లది మేము కింద పెట్టుకున్నాం, నువ్వు పెట్టుకున్నావు, మనిషి పెట్టుకున్నావు నువ్వే. దాన్ని తీస్తలేవు బయటికి. రిజర్వేషన్లు రాష్ట్రాలకు అధికారం ఉన్న విషయం తెలియదా నీకు? మనకి ఏం వస్తుంది? మైనార్టీ 10% మతపరమైన రిజర్వేషన్లు మేము వద్దు అని క్లియర్ గా నీలక డొంక తిరుగుడు సమానం. మాకు తెలియదు అసలు అది. మతపరమైన రిజర్వేషన్లు నువ్వు సెక్యులర్ వాది కదా, నువ్వు సెక్యులర్ వాది కాబట్టి మతపరమైన రిజర్వేషన్ ఇస్తున్నావా నువ్వు? ఇలా బీసీల పొట్ట కొడతలేరా? గతంలోకైనా 4% రిజర్వేషన్ ఇస్తే ఇలా బీసీల పరిస్థితి ఏంటి? హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీలు గెలవాల్సిన స్థానాలు ఎవరు గెలుస్తున్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. నువ్వు కొమ్ముగా రజాకర్లు గెలుస్తున్నారు కదా, రజాకర్ల పార్టీ గెలుస్తుంది కదా. ఇవాళ మళ్ళీ 10% రిజర్వేషన్లు ఇస్తే మతపరం చేస్తే మేము ఒప్పుకోవాలి దానికి. చెప్పినావు నువ్వేం చేయాలి? నువ్వు సపరేట్ పంపడానికి నీకు ఉన్న ఇబ్బంది ఎందుకు మనిషి పెట్టుకుంటున్నావు? నువ్వు ఇవ్వచ్చు కదా అంటున్నా. నువ్వు ఎదిగిస్తావు, నీకు ఇచ్చే అధికారం ఉంది కదా. వాల్మీకి బోర్డు అందరూ దాన్ని ఇష్ట గుర్తించే అవకాశం నీకు ఉంది కదా. నువ్వు ఎందుకు ఇస్తలేవో నేను అంటున్నా. ఇవ్వకపోవడానికి కారణం ఏంటి చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి? ఇన్ని రోజులు పోతేవి మోడీ గారి దగ్గరకు పోతేవి. మోడీ గారి దగ్గర పోయినప్పుడు సార్ ఏమైంది సార్, ఇప్పుడు నువ్వు అన్న విషయాలు అన్నింటి గంటలు సార్ బంగారు భారత్ చేద్దాం అనుకుంటున్నా సార్, చేయిస్తారా సార్ అడగచ్చు కదా. నువ్వు చేస్తారా సార్? నేను చేస్తా, ఇది బంగారు తెలంగాణ చేస్తా సార్, ప్రగతి సాధించినాం సార్. నువ్వే బహిరంగ సభలలో మోడీ గారు పొగుడుతూ కదా. కరప్షన్ అబ్బా చరిత్రలో లిఖించదగిన మనం చూపడితే ప్రొజెక్ట్ చూపడితే చూసినా నువ్వు మా స్పీడ్ గంట నువ్వు పక్కా చూస్తాను తెలుసు కదా. పెన్తో రాసుకుంటావట నువ్వు, పెన్తో మంచిగా అన్ని పాయింట్ రాసుకుంటావట. నాకు తెలిసింది నీవలో చెప్పారు నాకు.
అన్ని రాసుకుంటావట, అన్ని నోట్ చేసుకుంటావట. గజగజ అంటావు నువ్వు బీజేపీ అంటే. చెప్పు, అడిగిదానికి సమాధానం చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి. దేశం మొత్తం నింపాం నేను. మరి ఇన్ని రోజుల ఇంకా ఉక్రెయిన్లా ఇలా బహిరంగ సభల కనీసం ఇంకా ఉక్రెయిన్ గురించి మాట్లాడు. ఉక్రెయిన్లో గంతమంది తెలుగు వాళ్ళు వేరు, ఒక్కసారి నోరు లేదా నీకు? ఉక్రెయిన్లో తెలుగు వాళ్ళు పోయి పిల్లలు బాధపడుతుంటే కనీసం నీకు వాళ్ళ పేరెంట్స్కు ధైర్యం చెప్పే నోరు రాలే నీకు. ఆ స్టూడెంట్స్ తోటి మాట్లాడే మనసు రాలే నీకు. మానవత్వం మానవ మృగం. ఒక్కసారన్నా మాట్లాడినావా? ఒక్కసారన్నా అంటే మాట్లాడవచ్చు. ఉక్రెయిన్ అధ్యక్షుడితోనో రష్యా అధ్యక్షుడితో మాట్లాడుతున్నాను కానీ అందుకే యుద్ధం అయిపోయినట్టున్నది. చెప్తావు, రేపు చెప్తావు. అబ్బో అది మర్చిపోయినట్టున్నారు. బహిరంగ సభ చెప్తావు అనుకున్నా. మోడీ ఎక్కడదే, నేనే ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడినా, రష్యా అధ్యక్షుడితో మాట్లాడినా, యుద్ధం నేనే ఆప్తి, నేనే తీసుకొస్తే. మోడీ గారి పేరు ఎప్పుడు అన్నవా చదువు ఇన్లేదు, బహిరంగ సభ ఇన్లే అన్న అంటారు రేపటి నుంచి. నెక్స్ట్ పోతాడు ఉక్రెయిన్ రష్యా పోయి రెండు దేశాల మధ్య చర్చలు జరిపి సామరస్యపూరిత వాతావరణం నెలకొల్పవచ్చు. మధ్యలో చైనా సాయం తీసుకొని, పాకిస్తాన్ సాయం తీసుకునేవన్నా. కోతలు బంద్ చేయి. నేను ఎవ్వరు నమ్మరు. నువ్వు దళిత బంధు ఇస్తానని చెప్పి ఇయ్యలే, మోసం చేస్తావు, నమ్మరు. నేను దళితులు ముఖ్యమంత్రి చేస్తాను, తల నరుకుంటాను, నిన్ను ఎవ్వరు నమ్మలే. ఫ్రీ యూరియా ఇచ్చి అద్భుతాలు సృష్టిస్తాను, నువ్వు సృష్టించిన అద్భుతాలను చూసి అద్భుతంగా నవ్వుకున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. నిన్ను ఎవరు నమ్మలే. నోటిఫికేషన్లు ఇస్తాడు, ఇయ్యలే. 191,000 ఉద్యోగాలు బిస్వాల్ కమిటీ ప్రకారం పూర్తి ఉద్యోగాలు నియమిస్తాను, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తాను, ఇయ్యలే, నమ్మలే. నిరుద్యోగ వృత్తి ఇస్తాను, రేపే అకౌంట్లు ఇస్తాను, నమ్మలే. నేను ఏటలు నమ్ముతాను నేను? కాబట్టి రేపు ఏదో అద్భుతాలు సృష్టించి మాయమాటలు చెప్పి ఏదో కొంత ఇట్లా వేసి ఇది బంద్ చేస్తా అంటే మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఇవాళ భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు మిలియన్ మార్చ్ చేస్తామని చెప్పి ప్రణాళిక రూపొందించిన తర్వాత అది తెలిసింది. ముఖ్యమంత్రి భయపడ్డాడు. దాంతోపాటు 4 రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్ చూసినాక కాషాయపు సెగ ఎక్కడ తలగాల తలిగింది. ఇప్పుడు తింటాడు, డిప్రెషన్లకు పోయాడు. కానీ కాషాయపు జెండా జోలికి రాకు, తెరమరిగిపోతావు. గుడ్డ రాసిపెట్టుకో, తెరమరిగిపోతావు. అధికారం ముఖ్యం కాదు, ఓట్లు ముఖ్యం కాదు, నోట్లు ముఖ్యం కాదు, సీట్లు ముఖ్యం కాదు. నీకు ముఖ్యం కావచ్చు, కానీ తెలంగాణ ప్రజలకు ముఖ్యం కాదు. ధర్మం ముఖ్యం మాకు. తెలంగాణ ప్రజలు ముఖ్యం. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల యొక్క ఆశయాలు ముఖ్యం మాకు. ఉద్యమకారులు ముఖ్యం, కవులు ముఖ్యం మాకు, కళాకారులు ముఖ్యం. తెలంగాణ మేధావి వర్గం ఏ ఆశయంతో నేను ముఖ్యమంత్రి చేసినో దాన్ని భిన్నంగా నువ్వు వివరిస్తున్న తీరు నుంచి మదన పడుతున్న మేధావి వర్గం మాకు ముఖ్యం. అంబేద్కర్ భీమ్ రాజ్యాంగం మా ముఖ్యం. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని కింద పాతి పెడతాం, రాసి పెట్టుకో రాష్ట్ర ముఖ్యమంత్రి. భీమ్ రాజ్యాంగం మాకు ముఖ్యం. అందుకే హద్దులో ఉండి మాట్లాడు, హద్దు మీరి మాట్లాడకు. గతంలో చరిత్రను ఒక్కసారి తెలుసుకోవాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ తల నరుకున్నాడు, ముక్కు నరుకున్నాడు, మెడక మీద తలకాయ ఉంది అనకు. తెలంగాణ వాళ్ళకు కాళ్ళకు ముళ్ళు గుస్తే నోటుతో తీసిండు. ఇవన్నీ చేసిండు కదా. తెలంగాణ రాష్ట్ర బిల్లు ప్రవేశపెడితే ఈయన ఫస్ట్ ఓటు ఈయన ఓటేసాకనే అయిపోయింది. త్యాగం ఏం చేసిండే ఈయన? ఏం త్యాగం చేసిండు? దొంగ దీక్ష చేసిండే. ఈయన దొంగ దీక్ష చేసింది వాస్తవమా కాదా? నువ్వు కాదు అని చెప్పు. రేపే రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు అని చెప్తే ఆయనతో కలిసి ఉన్న నాయకులతోనే అసలు విషయాన్ని ఇదే బీజేపీ ఆఫీస్లో ఇవాళ నేనే మొత్తం వాస్తవాలు బయటపెట్టిస్తా. ఈయన దీక్ష చేసిండు అంటే నువ్వు దొంగ దీక్ష చేసి నిమ్స్ హాస్పిటల్ ఖమ్మంలో ఎక్కడ రాగా కదా. ఖమ్మంలో ఏం తాగినావు నాకు తెలియదు కానీ, నా జూలే కానీ మాకు కూడా చెప్పలేదు. ఏం తాగినా చెప్పలేదు కానీ ఏదో తాగినా మొత్తానికి అయితే తాగుతే చేశారు. యూనివర్సిటీలో నీ శవయాత్ర చేశారు. టక్కన మళ్ళీ వాటి బెడ్ మీద వాటిపోయి టక్కన వెంట అటువై అన్నాడు. పర్లేదా మరి నువ్వు ఢిల్లీలో దీక్ష చేసినావా? పార్లమెంట్లో పోయి బిల్లు గురించి మాట్లాడినావా? ఎప్పుడన్నా బిల్లుకు ఓటు వేసినావా? తెలంగాణ రావద్దని నీకుండే.
ధన్యవాదాలు. ఒక్క నిమిషం. మన సీనియర్ జర్నలిస్టు మనందరి మిత్రుడు సంగప్ప గారిని ఇప్పుడే రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు వారిని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడం జరిగింది. వారికి శుభాకాంక్షలు చెప్తూ వారికి చాలా సరే అదే